ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం ఒక వ్యక్తి యొక్క డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి దాని గురించి, మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం తెలుసుకుందామండి. సో దీనికి ముందు అసలు సక్సెస్ ఫ్యాక్టర్ అంటే ఏంటనేటువంటిది మీకు తెలియాలి ఫస్ట్. దీనికంటే ముందు దీనికి సంబంధించి ఒక వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో చేశాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూడండి. ఆ డైలీ మీరు ఆ సక్సెస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేటువంటిది తెలిస్తే, అది క్యాలిక్యులేషన్ చేయడం తెలిస్తేనే ఈ డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎలా చేయాలి అనేటువంటిది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఒక ఎగ్జాంపుల్తో ఒక వ్యక్తి యొక్క డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎలా చూడాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి 11/9/1990 అనేటువంటిది ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో దీని యొక్క కాంబినేషన్ వచ్చి 2/3 కాంబినేషన్. సో ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏ రోజుది మనం డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలో ఆ రోజు డేట్ వేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 8వ తారీఖు 1వ నెల 2025 అనేటువంటి డే యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది మనం చూస్తున్నాం వ్యక్తికి. సో ఇది ఎలా మనం చేద్దాం అనేటువంటి చూస్తాం చూడండి. సో ఇప్పుడు లో షుగర్ వేసుకుందాం. మనం లో షుగర్ వేసుకొని అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే 11/9/1990. సో దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత 2/3 కాంబినేషన్ 2 3, ఇది అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇది వచ్చేసింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సక్సెస్ ఫ్యాక్టర్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. ఎన్ని నెంబర్స్ ఫిల్ అయినాయో చూద్దాం. 1 2 3 4 4 ఇంటూ 11.11 ఎంత అండి? 44.44. అంటే ఇది ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటి చూడటానికి ఏదైతే ఇతని యొక్క ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు యొక్క నెంబర్స్ కూడా మనం ఫిల్ చేయాలండి. ఇప్పుడు చూడండి, 8 ఉంది కదా, 8. సో 8 అనేటువంటి దాన్ని రాసుకోవాలి మనం. 8, మళ్ళీ 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది, తర్వాత 5 వచ్చింది. ఇప్పుడు అతని డేట్ కనుక మనం యాడ్ చేసినప్పుడు ఏవైతే ఎడిషనల్గా బాక్సెస్ వచ్చినాయో అవి ఎన్ని వచ్చినాయండి బాక్సెస్ మనకి? ఇది ఒక బాక్స్ వచ్చింది, ఇది ఒక బాక్స్ వచ్చింది, అంటే 2 బాక్సెస్ వచ్చాయి అనమాట. 2 ఇంటూ 11.11 అంటే 22.22. అంటే ఏంటి మనకి? 66.66 అతని ఈ టుడే సక్సెస్ ఫ్యాక్టర్ అనమాట. సో 66.66. సో ఇది ఎక్కడ పడతామంటే, మనం ఒక వర్క్ అనేటువంటి చేసేటప్పుడు ఈరోజు ఆ వర్క్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది చూడటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అతని యొక్క లక్కీ డేట్ ఉంటుంది, అలానే అతని యొక్క ముహూర్తం పెట్టుకుంటాం, లక్కీ డేట్ పెట్టుకుంటాం, లక్కీ ఫ్యాక్టర్ చూసుకుంటాం. ఈ విధంగా మొత్తం 3 మనం చూసుకుంటాం. ఒకటి వచ్చేసి లక్కీ డేటు, 2 వచ్చేసి ముహూర్తము, 2 వచ్చేసి సక్సెస్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ 3 అనేటువంటిది కలిసిందనుకోండి, ఈ 3 కలిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ 3 కలవలేదనుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి, మ్యాక్సిమం నేను ఎవరికైనా సరే ఈ డైలీ సక్సెస్ ఫ్యాక్టర్ కంటే కూడా లక్కీ డేట్స్ అలానే ముహూర్తం ఈ 2 చూసుకోమని చెప్తాను. ఈ 2 కనుక కలిసినాయి అనుకోండి చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఆ 2 కుదరట్లేదు, ఆ 2 కుదరనప్పుడు ఖచ్చితంగా కూడా ఈ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది అబోవ్ 80% ఉండాలి. ఓకేనండి, అబోవ్ 80% సక్సెస్ ఫ్యాక్టర్ ఉన్న డే ఏదైతే ఉంటుందో ఆ డే రోజు చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సో ఇదంతా ఎవరికంటే మీ యొక్క నేమ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా మీ యొక్క జన్మజాతకానికి అనుగుణంగా ఎలైన్ అయి ఉన్నప్పుడు, మీ యొక్క జన్మజాతకానికి అనుగుణంగా కరెక్షన్ అయి ఉన్నప్పుడు అనమాట. అలా కరెక్షన్ అయి ఉన్నప్పుడు దీని యొక్క వర్క్ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు సంబంధించినటువంటి డే సక్సెస్ రేట్ అనేటువంటిది, లేదంటే మీకు సంబంధించినటువంటి డే సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ నేమ్ అనేటువంటిది 14 డైమెన్షన్లో కానీ, లేదంటే మీ జన్మజాతకానికి అనుగుణంగా కరెక్షన్ అయ్యి లేకపోతే ఏమవుతుందంటే 50% ఛాన్సెస్ ఉంటాయండి. అయితే సక్సెస్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్నీ అద్భుతంగా ఉంటే ఉండనేం కాక దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ
దానిని మీకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క నేమ్ ఉంటుందో ఆ నేమ్లో ఉండేటువంటి బ్యాడ్ నెంబర్స్ కానివ్వండి, లేదంటే ఆ నేమ్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా దాన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. దాన్ని డిసైడ్ చేసి ఆ వర్క్ అనేటువంటి దాంట్లో ఆటంకం కల్పించినట్టు చేస్తాయండి. సో నేను ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక క్లయింట్ మన దగ్గరికి నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు ఫస్ట్ మేము అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క స్ట్రెంత్ చూసుకుంటాము, ఆ తర్వాత అతని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటిది చూసుకుంటాం అనమాట. సో దీన్ని బట్టి మనం నేమ్లో మనం ఎంత ఫ్రీక్వెన్సీ పెడతాము ఏంటి అనేటువంటిది మనం దాంట్లో చెక్ చేసుకుంటామండి. సో సక్సెస్ ఫ్యాక్టర్ ఎట్లా చూడాలి, డే సక్సెస్ ఫ్యాక్టర్ ఎట్లా చూడాలి అనేటువంటి దాని గురించి నేను వీడియో చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకంటే అర్థం కాదండి ఈ వీడియో. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటి దానికి గురించి కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.